హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే సండే బ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ అయితే లంచ్ అది ప్యాకింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ లంచ్కి అయితే ఇవాళ గుత్తి వంకాయ కర్రీ, చపాతి, అలాగే రైస్ అనమాట. ఇంకా కొంచెం కార్న్ ఉంటే అవి కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇది ఇవాల్టి లంచ్ ప్రిపరేషన్స్, మా సండే స్పెషల్ అనమాట. ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే మా అమ్మాయికి చాలా ఇష్టము. తన కోసం అయితే ఇవాళ ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. గుత్తి వంకాయ కర్రీ మనకి చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇవాళ అయితే నేను క్యాటరింగ్ స్టైల్లో, అంటే మనకి మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్లో చేస్తారు కదా, ఆ స్టైల్లో అయితే నేను గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అదైతే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే నేను ఇక్కడ చిన్న వంకాయలు అనేటివి తీసుకున్నానండి. కొంతమంది తెల్ల వంకాయలు, ఇంకొంతమంది అంటే పర్పుల్ కలర్ ఉంటాయి కదా, ఆ వంకాయలతో కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు కదా. నేనైతే చిన్న సైజు వంకాయలు అనేది తీసుకొని ఇలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్తో వేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 టీస్పూన్స్ ధనియాలు, కొంచెం మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఒక 2 ఇంచుల చెక్క, కొన్ని తెల్ల నువ్వులు అయితే వేసేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. కొన్ని పల్లీలు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా పుదీనా కొంచెం అయితే వేసుకున్నానండి. పుదీనా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం పొడి అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. ధనియాల పొడి అయితే వేయలేదంటే ఆల్రెడీ మనం ధనియాలు వేసాం కదా. ఇలాగైతే కొంచెం గట్టిగా పేస్ట్ అనేది చేసేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ఇలా పేస్ట్ బాగా కలిపేసుకున్నామంటే కర్రీ అనేది బాగుంటుందన్నమాట. ఈ టిప్ అయితే మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ ఆయిల్ అనేది వేసి కలిపేసిన తర్వాత ఇలాగా వంకాయలోకి అయితే స్టఫింగ్ అనేది ఇలా స్పూన్తో పెట్టేస్తున్నానండి. ఒక్కొక్కటిగా వంకాయల స్టఫింగ్ అంతా పెట్టేసిన తర్వాత అయితే వంకాయలు అనేది మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా పెట్టేశాను. సండే వచ్చిందంటే కొంచెం బిజీగా గడిచిపోతుందండి మాకు. మార్నింగ్ కిచెన్లోనే టైం సరిపోతుంది అనమాట. అంటే 11కి అలాగా మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి కదా, అందుకోసము. ఇంక ఇక్కడ కొంచెం చింతపండు అయితే నానబెట్టేసి పక్కన ఉంచుకున్నానండి. దీంట్లోకి చింతపండు కూడా వేస్తారనమాట. ఇంకా తర్వాత పక్కనైతే కార్న్ అనేది బాయిల్ చేస్తున్నాను. ఇంకా బాండి పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకొని ఇలాగ వంకాయలు అనేది స్టఫ్ చేసి పెట్టుకుంటాం కదా, అవి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మూత అనేది పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మధ్యలో తీస్తూ మనము ఈ వంకాయలు అనేది అటు ఇటు టర్న్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే వంకాయలు అనేది బాగా ఈవెన్గా వేగుతాయి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మసాలా అనేది మాడిపోతుంది. కొంచెం బాగా వంకాయ ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత, అంటే ఒక 50-60% మెత్తబడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్టు, అదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది కూడా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలాగైతే బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నీళ్ళు అయితే, అంటే టామరిన్ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. చింతపండు వేయడం వల్ల మనకి క్యాటరింగ్ స్టైల్ మ్యారేజెస్లో కానీ వంకాయ కర్రీ చేస్తుంటారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అంతా కూడా వేసేసుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించేసుకున్నానండి. ఆ తర్వాత దీనికి సపరేట్గా పోపు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇలాగ ఆనియన్స్ అవి వేసేసుకొని తర్వాత అయితే టమోటా ఒకటి, బాగా మాగిండే పండినటువంటి టమాటో ఒకటైతే కట్ చేసుకొని ఇలాగ కొంచెం పసుపు వేసేసుకొని బాగా వేయించుకోవాలి పోపు అనేది. ఆ తర్వాత ఈ కర్రీలో కలిపేసుకొని దీన్ని అయితే మరి ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి, మనం పోపు పెట్టిన తర్వాత కూడా. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయిందనమాట పక్కన. అంటే 1 by 1 చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ కర్రీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర అనేది చల్లేసుకుంటే మనకి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చపాతీలో కానీ, రైస్లో కానీ, పుల్కా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కార్న్ కూడా ఇక్కడ నేను లెమన్, మిర్చి పౌడర్, కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇలా బాక్స్లోకి ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా దీనిలోకి అయితే చపాతీ అని చెప్పాను కదా, చపాతీ పిండి కలిపేసి పక్కన ఉంచేసాను.
ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాకు దోశల పిండి ఉంటే దోశ అయితే వేసేస్తున్నానండి. పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేశానమాట. ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాం అనమాట. దోశలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ. దోశలు అనేది ఇలాగైతే ప్లెయిన్ దోశలే వేసానండి ఇవాళ. కారం దోశ అలా ఏం వేయలేదనమాట. ఇలాగైతే దోశలు వేసేసుకుంటూ మరోవైపు ఇవన్నీ రైస్ అవంతా కూడా ప్యాక్ చేసేసానండి. హాట్ బాక్స్లోకి అయితే తీసి పెట్టించేసాను. అంటే టైం అయిపోతుంది కదా, ఇంకా మరీ కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడి వరకు అక్కడే ఉందన్నమాట. చూసారా మా ఇంట్లో ఇంకా బెడ్షీట్స్ అవి కూడా ఇవి తీయలేదు మా బాబు. ఇంక ఇక్కడైతే హీటర్ అయితే వేసున్నాను, ఇంకా అది ఆఫ్ చేద్దామని చెప్పేసి వచ్చానమాట. ఇలాగే స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టి 3-4 పనులు అయితే చేస్తూ ఉంటాం కదా మన లేడీస్ అయితే. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే చపాతీ అనేది ప్రిపేర్ చేశానండి. చపాతీలు అనేవి కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి లాస్ట్లో ప్రిపేర్ చేసేసానమాట. ఇంకొక్కొక్కటిగా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లోకి అయితే వేసేసుకున్నాను. యాక్చువల్గా పుల్కా చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే ఇంకా చపాతీ అనేది ప్రిపేర్ చేసేసానండి. ఇలాగ ఫోల్డ్ చేసి చిన్న హాట్ బాక్స్లోకి అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి చపాతీ కానీ పుల్కా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇలాగ హాట్ బాక్స్లోకి అయితే రైసు, ఇంకా బాక్స్లోకి అయితే కర్రీ అనేది తీసి పెట్టేసాను అనమాట ప్యాక్ చేయడానికి. ఇంకో బాక్స్లో చపాతీస్ ఇలాగన్నీ ప్యాక్ చేసి